ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్. టుడే షార్ట్ వీడియో వచ్చేసి ఈరోజు వెరైటీగా కసూరి మేతితోటి పప్పు చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి కసూరి మేతితో పప్పు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక టీ గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలానే 2 చిన్న సైజు టమోటాలు, 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి, అలానే కసూరి మేతి. ఇది డీమార్ట్లో అవైలబుల్గా దొరికిద్ది. మనకు ఆకుకూరలు అలా లేనప్పుడు మనం ఆ కసూరి మేతితో పప్పు చేసుకోవచ్చు. అలానే పప్పుకు సరిపడా అన్ని వాటర్. ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి ఈ టమోటో పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కసూరి మేతిని మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. మనకు ఎంత కావాలంటే అంత. నేను ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్ తోటి పప్పు ఆకు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. ఒక టీ గ్లాసు వాటర్ పోసేసుకొని ఈవెన్గా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకున్నాక మనము కుక్కరు విజిల్ పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేటట్టుగా కుక్ చేసుకుందాం. ఓకేనా? 4 to 5 విజిల్స్ వరకు ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి కుక్కర్ తీసి చూసుకుందాము. పప్పు ఇలా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. పప్పు గుత్తితోటి వెనుపుకొని పోపు పెట్టేసుకుందాం. పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద సైజు ఆనియన్, కరివేపాకు, తాలింపు గింజలు, సరిపడంత సాల్ట్ వేసేసి పప్పు వెనుపుకొని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేద్దాం. ఒక 2 మినిట్స్లో ఆయిల్ హీట్ ఎక్కిద్ది. తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి ఫ్రై అయ్యాక ఈ పప్పు దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, తాలింపు గింజలు వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. తర్వాత చిన్నుల్లిపాయలు, ఆ తర్వాత ఆనియన్స్, ఆ తర్వాత కరివేపాకు వేసి ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా వెనిపి పెట్టుకున్న కసూరి మేతి పప్పుని దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఈ పోపు అంతా ఆ పప్పుకి బాగా పట్టేసి చిక్కదనంగా వచ్చింది. సరేనా? చూసారు కదండి, ఉడికిపోయింది, చిక్కదనం కూడా వచ్చేసింది. ఎంతో గుమగుమలాడే కసూరి మేతి పప్పు రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక సర్వ్ చేసుకుంటే కసూరి మేతి పప్పు రెడీ. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండిద్దండి. సూపర్గా ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు కూడా ఎంతమంది ట్రై చేశారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.